సీఎం చంద్రబాబు ఇంటి భూమి పూజ ఘనంగా జరిగింది. అమరావతిలోని సచివాలయం వెనుక భాగంలోని E9 ప్రధాన రహదారి పక్కన 5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో చంద్రబాబు ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు జన నివాసాల మధ్య భూమిని కొనుగోలు చేసి సొంత ఇంటి నిర్మాణం చేస్తుండటంతో రాజధాని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణం చేయకుండా విధ్వంసం సృష్టిస్తే నేడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం అడుగులు ముందుకు వేయడం ఆనందంగా ఉందంటున్నారు. అది కాక మా నోములన్నీ పండినాయండి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మా నోములన్నీ పండినాయి. మీరు మా స్వామిరండి, మీరు మా స్వామి అండి. మీరు మా జీవితం పావనం చేశారండి. ఈ భూమిని బంగారం చేశారు సార్. ఇక్కడ రైతులందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎన్నో లాఠీ దెబ్బలు తిని ఎన్నో అవమానాలు పడి ఈ రాజధాని కోసం పోరాడినందుకు రైతులకి ఇవాళ ఎంతో శుభం జరుగుతుంది. ఈ శుభకార్యానికి నేను వచ్చినందుకు నేను ఆనందపడుతున్నాను సార్. ఎంతో మంది ఇవాళ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకుంటే అయ్యా భూమి పావనమైద్దయ్యా, ఆ రాజధాని ఇంకా అభివృద్ధి చెందుతుందయ్యా. ఎంతో 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 అభివృద్ధి చెందింది. ఒక చంద్రుడు పౌర్ణమి చంద్రుడు ఎలా ప్రకాశిస్తాడో ఆ చంద్రుడిలాగా రాజధాని అభివృద్ధి ఎలా చెందిద్దయ్యా అని ప్రజలు అంటున్నారు. నేను ఎంతోమందితో కలుస్తున్నాను కాబట్టి నాతో అంటున్నారు, అబ్బా ఇంకా పండిందయ్యా రాజధాని, పంట పండిందయ్యా, మన భూములన్నీ పెరుగుతాయి కాదు, మన పిల్లలకి బంగారు భవిష్యత్తు ఉంటుంది, ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంతోమంది పిల్లలకి ఉద్యోగాలు దొరుకుతాయి, కష్టపడే వాళ్ళకి పని కావాల్సినంత పని దొరుకుతుంది. ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. అది కాక మా నోములన్నీ పండినాయండి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మా నోములన్నీ పండినాయి. ఆల్రెడీ ఆయన చెప్పిన దాంట్లో 70% మిగిలిపోయినాయండి పనులన్నీ కూడా. వెరీ వెరీ హ్యాపీగా ఉన్నాం మేమైతే మాత్రం. మొత్తం ఆల్రెడీ వర్కర్సే కొంచెం లేట్ అవుతుంది, కొన్నిసార్లు వచ్చారు కూడా. 10 ఏళ్ళు దాకా వచ్చుంటారు, 30 ఏళ్ళు 40 ఏళ్ళు రావాలంటున్నారు. అన్ని వర్కర్స్ షెడ్లు వేస్తున్నారు. దాదాపు 70% పనులు మొదలైపోయినాయండి. రోడ్డు పనులు, జంగిల్స్ క్లియరెన్స్ మొత్తం చేస్తున్నారు. ఇబ్బంది ఏం లేదు, హ్యాపీగానే ఉంది. కాదు, ప్రజల మధ్యలో ముఖ్యమంత్రి ఎక్కడ కూడా లేదు, ఈ దేశంలో కూడా లేదు. ప్రజల మధ్యలో ముఖ్యమంత్రి ఉంటున్నాడు, మీకు ఎలా అనిపిస్తుంది? పరమానందంగా ఉందండి చెప్పాలంటే. ఈ ఏది మాకు రాజధాని వచ్చిన రోజులు ఎంత సంతోషంగా ఉందో, మళ్ళీ మధ్యలో ఎంత ఇబ్బంది పడ్డామో, మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా అంతకన్నా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి మా పొలంలో మా ఊరిలో మధ్యలో కట్టుకోవటం, మాకు మా ఎలపొడి వాసి కావటం మాకు చెప్పలేనంత ఆనందంతో పొంగిపోతున్నాం. రోజు 2 సార్లు వచ్చి వస్తున్నాం అండి. అది ఆల్రెడీ ఆయన చెప్పిన దాంట్లో 70% మిగిలిపోయినాయండి పనులన్నీ కూడా. వెరీ వెరీ హ్యాపీగా ఉన్నాం మేమైతే మాత్రం. మేము ఇవాళ చంద్రబాబు గారిది ఈ శంకుస్థాపన ఉందండి, చూద్దామని వచ్చాం. అంతకుముందు వస్తే అన్ని పిచ్చెట్లు 5 సంవత్సరాలు దరిద్రం పట్టించాడు ఈ రాజధానికి జగనే కావాలి అన్నోళ్ళు కళ్ళు విప్పు చేసి ఇప్పుడు వచ్చి ఒకసారి రాజధానిలో తిరిగి చూడండి, చంద్రబాబు చేసిన డెవలప్ కానొచ్చింది. అంతకుముందు ఎకరం ₹1,00,00,000 అడగని ఎకరం ఇలా 8 కోట్లు 9 కోట్లు అమ్ముతుంది. చంద్రబాబు గారు ఇల్లు కట్టే కాడ 40 కోట్లు ఎకరం. కళ్ళు తెరిచి ఇప్పుడైనా చూసి ఇంక జీవితంలో జగన్ అనేటోడికి ఓటు వేయరాదు. జగన్ అనేటోడు పోలీసులు గుడ్లొప్పతిస్తానన్నాడు, ఆ పోలీసులే జగన్ గుడ్లొప్పతిస్తారు త్వరలో. మేము ఇవాళ చంద్రబాబు గారిది